అన్న స్కూలు సీట్ ఒకటి వచ్చింది హాస్టల్ రేపు పంపించాను. నవోదయ ఎక్కడ చింతూరు మారేడుమిల్లి. మీ అటు సైడా చిత్తూరు మారేడుమిల్లి. అదే మీ ఆంధ్ర కదా ఆంధ్ర ఆడుకొని తీసుకున్నాను. నవోదయనా అయ్యా ఏకలవ్య. అట్లా మనకి ఫ్లవర్ అన్నమాట మన సీట్లు రావు అయితే ఫ్లవర్ అయితేనే బెటర్ సీట్లు ఆదా పిలిచినామన్నారు, ఈరోజు రేపన్నారు. ఈరోజు మంచి రోజు కాదని రేపు తీసుకెళ్దామని అనుకుంటున్నాను. కటింగ్ కింద నుంచి ఒకసారి గుడికి వచ్చి పెద్ద చూసుకునే పండుగ ఫస్ట్ సెంటెన్స్ పాప ఎంతో క్లాస్ మరి ఫోర్త్ స్కూల్ చాలా బాగుంటుంది. ఎక్సలెంట్. వీళ్ళు కూడా నార్మల్గా ఉన్నాయండి కదా ఫీజులు ఉండవు. భలే ఉన్నాను. ఇక్కడ సెంటెన్స్ ఎంత నార్మల్ అయింది. ద హైయెస్ట్ ఫీజెస్ ఇన్ భద్రాచలం. ఎంత ఫీజు మా పాపకు 35,000 ఓన్లీ ఫీజు. ఎన్నో క్లాస్ 4th క్లాస్. ఫోర్త్ క్లాస్ ఇంకా థర్డ్ క్లాస్కి 35,000 ఎక్కడ శ్రీ విద్య శ్రీ విద్యానా? మా అమ్మాయికి అడిగితే 30,000 అన్నారు. మా అమ్మ వద్దులేదు నాయన మా అబ్బాయికి 30,000 ఒక 100 ఇక్కడ ఏదో రూపాయలు మిషనరీ స్కూల్ ఉందంట కదా ఇక్కడ ఎక్కడంటే ఇక్కడ లేదని లిటిల్ టవర్స్ పక్కన ఏదో పేరు ఉంటుంది. ఆశా ఆశ్రమ పాఠశాల ఏదో మిషనరీ స్కూల్ ఒకటైతే ఉంది సిస్టర్స్ది. అది ఫీజు రీజనబుల్గానే ఉంది. చదువు ఎలా ఉంటుందో తెలియదు కానీ అయితే మా ఊరికి ఎల్కేజీ 30,150 ఒక 100 చెప్పారు. ఏ శ్రీ విద్య అమ్మో ఇది టాప్ ఫీజులకి ఫీజులు టాపా? ఫీజులు టాప్ అంత పరాయించలేమో. మేము ఫస్ట్ అంతా 23,500 తీసుకున్నాం సెకండ్ క్లాస్ మా అమ్మాయికి 23,800. ఇప్పుడు 35,000 అంటున్నారు. ఒకటేసారి అంత పెంచుతారు ఎక్కడన్నా 2,000 అంటే పెంచుతారు కానీ అంతంత మా వాడికి ఏమో 21,500 200 కట్టారు. వాడికి 30,000 చిల్లర చెప్తున్నారు. మొత్తం తీసేసి క్రాంతిలో వేసి క్రాంతిలో 34,000 ఇద్దరికి. వాడికి 16 వాడికి 15 మా అమ్మాయికి 19. సార్ వచ్చారు, డాడ్ వచ్చారు. అట్లా అంతంత ఫీజులు దానాడు ఫీజు ఎక్కడికి చదువు ఉందాక అంత ఏం లేదు. దాని బదులు సెంటాన్స్ వేసి సెంటెన్స్ ఆంధ్ర అవుతుందని ఐసిఎస్ సిలబస్ అంటే 1 నుంచి 5 దాకా ఎక్కడ చదివితే అదే లోకల్ ఉంటారు. వరుసగా 6 years ఎక్కడ చదువుతావు అది ఇప్పుడు మరి స్కూల్ ఎడ్యుకేషన్ 6 మా ఇక్కడ తెలంగాణ 4th క్లాస్ 5th క్లాస్ దాకా ఇచ్చారు. రైటేరా గుర్తు చేశారా? కూర్చుంటే మీ అబ్బాయి ఫోన్ చేశాడు కదా. అంటే 8:30 గంట వెళ్ళాలా స్కూల్ దగ్గరికి. ఎవరితోనే వెళ్ళడు. వాడు పెద్ద లిస్టు తీసుకెళ్ళడం వచ్చిన మంది ఉన్నారు మా ఇంట్లో. మా నాన్న మా అన్నయ్య అందరూ ఉంటారు. ఎవరితో వెళ్ళడు. అదేంటి వచ్చేటప్పుడు మాత్రం ఎవరు వెళ్ళే వస్తారు. వాడు తినాలన్నా వాడే ఉండాలి, పడుకోవాలన్నా వాడే ఉండాలి, డ్యూటీకి పోవాలన్నా వాడే ఉండాలి, మరి ఏ పని చేసినా వాడే ఉండాలి. ఈ తల్లి వద్దు, తాతలు వద్దు, అమ్మలు వద్దు, అసలు ఎవరు మాడినాడు. రవి అలా అలవాటు చేస్తున్నారు బాగా. అయిపోయింది. ఊరికి పోయినా వాడే ఉండాలి. ఈ ఏనుగు ఎట్లా ఆ పైన కూర్చొని నడవాలి.
పేరు టైపు ఈ కాలేజీ కాలు పెట్టాడు బలి చేస్తున్నాను నేను నన్ను బలి చేస్తున్నాడు అడుగు ఒక కడుగు కూడా వీడి కింద మళ్ళీ వెళ్తానన్నా పోయింది అనుకో అడుగుతాను అనుకో మన అందరితో మంచిగానే వెళ్తాడు అనుకో చేస్తాడు ఆడతాడు ఏడుతాడు నేను వెళ్ళాడంటే కథ జనరల్ గా పిల్లలు ఏందనుకుంటున్నా మన వీక్నెస్ తో ఆడుకుంటారు. అదే వాళ్ళదే నేను వాళ్ళు మనం అలుసిచ్చామా మన నెత్తినెక్కి మా వాడు అదే అదే మన వీక్నెస్ తో ఆడుకుంటారు. వీళ్ళు ఏడుస్తే మనకు ఫోన్ ఇస్తారు, ఏడుస్తే వీళ్ళు ఫోన్ పెద్ద ఫోన్ మామూలుగా చెప్తున్నా ఎగ్జాంపుల్, వీళ్ళు ఏడుస్తే నన్ను ఎత్తుకుంటారు, వీళ్ళు ఏడుస్తే కొని పెడతారు. వీక్నెస్ అనమాట. ఫోన్ అడగడు చిరుతిండి తింటున్నా అడ్డేయడు అస్సలు ఏదంటాడు ఏ వాడు మరి నచ్చింది తింటుండే కానీ వాడు మోత బరువు ఉండాల ఈ తింటలే బాదం పప్పు చేయడం కొని పెడతా బాగా అవి వాడు ఇష్టం ఉన్నప్పుడు తింటాడు వాడు ఇది బాగానే తింటాడు అయ్యి వాళ్ళ అక్క ఉంది కదా అంత వాళ్ళ అక్క వాళ్ళ అక్కడ ఏం తింటాం అవి కురుకురేలు అవి కావాలా అసలు అవి పెట్టద్దు అసలు కానీ మా తెలియకుండా దొంగతనం మా పిన్ని దగ్గరికి వెళ్తాం డబ్బులు అడిగింది మా పిల్లలు ఇంటి పక్కనే వెళ్ళిపోయి నాని నాకు ఒక 5 రూపాయలు ఇవ్వండి ఏంటి మా బజార్లో కావాలి 5 అప్పే అమ్మరు మా పిల్లలు ఇంతవరకు డబ్బులు అడగారు. ఎవరికి అలవాటు లేదండి డబ్బులు గురించి కూడా అడగలేదు కాదు ఈ ఎప్పుడైతే మా ఇంటి పక్కన అమ్మ సామాను పిల్లగాల కోసం మెత్తిగా వేరే ఏముండదు ఏముండవు వాడు పప్పు ఉప్పు అలాంటి అన్నలు మా మనవాడు కొట్టుకుందాం తిందామనే పద్ధతి కాదు వాడు రూపాయికి రూపాయలు రూపాయి అయిపోవాలి ఫైటింగ్ అందుకే తిప్ప నాకు ఇవ్వండి కుడుకురాలు కొనుక్కుంటా ఉంటే ఇట్లా ఎంత అవి మెయిన్ డేంజర్ అవి కెమికల్ వేసి స్టాక్ ఉండడం కోసం ముసుగులు తయారవుతాయండి రమేష్ ముసుగులు తయారవుతాయి దాంట్లో పిల్లలు ఏమో ఖర్చు ఫ్లిప్కార్ట్లో వచ్చినాక మనం ఏం చేసినా వాళ్ళు ఆర్డర్ ఫ్లిప్కార్ట్లో వచ్చి మాత్రం వద్దు అనుకుంటే ఒక మాట స్కూల్లో స్టడీ అన్నా లేకపోతే మళ్ళీ ఏమన్నా కోచింగ్ అంటే ఇచ్చేవాళ్ళు లేదు స్కూల్లో స్టడీ 10 days చదివింది ఆవిడ. దాని మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. అసలు బ్రదర్ ఉన్నాడులే ఒక అబ్బాయి, జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయినాడు అన్నయ్య వాళ్ళ అబ్బాయి. అదే మొన్న నువ్వు తీసుకొచ్చా ఎస్ఎస్ వాడు కోచింగ్ ఇచ్చాడు. సీట్ ఆడుతా పడతా వచ్చింది. స్టేట్ 46 ర్యాంక్. మీ దగ్గర మనకు అదే ఉందా అయితే దగ్గరలో అదే ఉందా అయితే బాగుంటుంది అది. అది నేను యాక్చువల్గా మారేడుమిల్లి ట్రిప్కి వెళ్ళాము మేము బైకుల మీద. అదే గుట్ట పైన ఉంటాయిగా మీకు చింతూరు ఉందా, చింతూరు దాటిన తర్వాత తులసిపాక అనే ఊరు వస్తుంది. గుట్ట మీద ఉంది 10 కిలోమీటర్లు లెఫ్ట్ లో ఉంటుంది. ఇటు కాదు లెఫ్ట్. గుట్టకి అసలు ఏముందో తెలుసా స్కూల్ అంతేగా
ప్రతి క్లాస్ రూమ్లో డిజిటల్ బోర్డు ఉంటుంది. ఆంధ్రాలో జగన్ ఉన్నప్పుడు బాగా స్టడీకి బాగా పెట్టారు. జగన్ కాదది, సెంట్రల్ గవర్నమెంట్ అది. వాడు కూడా కొద్దిగా బాగానే చేశాడు కదా స్కూల్లో. జనాలకు డబ్బులు ఇవ్వడం చేసేలే కానీ మన దగ్గర కూడా ఉన్నట్టున్నాయి ఏకలవ్య ఎక్కడ ఉన్నాయి, ప్రతి స్టేట్లో ఉంటుంది ఏకలవ్య. మరి మన దగ్గర తీసుకోలేదు మరి ఎక్కడ ఆంధ్రాగా మరి ఎక్కడ లోపలికి వెళ్తుంది ఏ ఊరైనా ఏం కాదు అంత ఒకటేగా.